ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ రీసెంట్లీ ముగిసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇండియా అందులో వైట్ వాష్కి గురైంది. అంటే 2 మ్యాచ్ సిరీస్లో 2-0తో ఓడిపోయింది. ఇది ఎంత పెద్ద లాస్ అంటే మనం గత 11 నెలల్లో 2 సార్లు హోమ్లో వైట్ వాష్కి గురయ్యాము. ఒకసారి న్యూజిలాండ్తో 3-0 అయిన విషయం మనకు తెలిసిందే 2024 చివరిలో. అలాగే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో 2-0కి గురయ్యాం. ఇది ఎంత ఎనార్మిటీ ఉంటుందంటే దీనికి హోమ్లో మన డామినెన్స్ ఏ విధంగా ఉండేదంటే గత 12 సంవత్సరాల్లో అంటే 2024లో న్యూజిలాండ్తో 3-0కి గురవ్వక ముందు 12 సంవత్సరాల్లో ఇండియా జస్ట్ లాస్ట్ 4 టెస్ట్స్. 12 సంవత్సరాల్లో 4 టెస్టులు మాత్రమే కోల్పోయింది. అంటే డిసెంబర్ 2012 తర్వాత నుంచి 2024 సెప్టెంబర్ వరకు 12 సంవత్సరాల్లో కేవలం 4 టెస్టులే ఓడిపోయింది. ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు, ఒక్క టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోలేదు. అంత డామినెన్స్ ఉంటుంది, అంత రూత్లెస్నెస్ ఉంటుంది ఇండియాకి హోమ్ టెస్ట్ సిరీసెస్లో. బట్ ఇప్పుడు ఏమైంది అయితే ఇది కోయిన్సైడ్ అయింది గంభీర్ కోచింగ్ ఎరాతో. బట్ దీనికి గంభీరే కారకుడా అని మనము అంటే హీఈస్ నాట్ ద సోల్ రీజన్, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్, బట్ హీఈస్ నాట్ ద సోల్ రీజన్. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం ట్రాన్సిషన్ కారణమా అంటే 2024లో సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పుడే ఓడిపోయాం. ఇప్పుడు కొంతమంది యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఓడిపోయాం. సో దీనికి ట్రాన్సిషన్ కారణమా, పిక్చర్స్ కారణమా, లేదా అపోజిషన్ బాగా ఆడారా, లేదా మన వాళ్ళు అవుట్ ఆఫ్ అయ్యారా, ఇవన్నీ మనం కన్సిడర్ చేసినట్టయితే దీనికి ముందే వెస్టిండీస్తో 2 మ్యాచ్ సిరీస్ ఆడి దాన్ని గెలిచారు. సో ఇట్స్ నాట్ ఎ ఫార్మ్ ఇష్యూ టు. సో అలానే ఇప్పుడు అపోజిషన్ బాగయ్యారా అంటే దీనికి మనం పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఉంది. బట్ నేను ఈ వీడియో వరకు ఐ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ గౌతమ్ గంభీర్. డిస్క్లైమర్ ఏంటంటే దిస్ ఈస్ నాట్ దాట్ గౌతమ్ గంభీర్ ఈజ్ అ మేజర్ రీజన్, గౌతమ్ గంభీర్ వల్లే ఇలా అవుతుంది అని నా రీజన్ కాదు. బట్ గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో. గౌతమ్ గంభీర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే గౌతమ్ గంభీర్ కోచ్ అయింది July 2024లో. వాజ్ అపాయింటెడ్ as Indian coach of all formats. Rahul Dravid was his predecessor. అయితే గౌతమ్ గంభీర్ అయిన తర్వాత గౌతమ్ గంభీర్ ఇట్లా హై టాక్ ఉంటుంది అంటే ఐపీఎల్ గెలిచాడు అప్పుడే ఫ్రెష్గా కేకేఆర్తో, వెంటనే అయిపోయాడు. అండ్ పాయింట్ టు బి నోటెడ్ ఇస్ దట్ గంభీర్ వాజ్ నాట్ ది హెడ్ కోచ్ ఆఫ్ కేకేఆర్, బట్ వాజ్ అ మెంటర్. బట్ క్రెడిట్ అంతా గంభీర్కి వెళ్ళి ఆ ఐపీఎల్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ క్రెడిట్ అంతా గంభీర్కి వెళ్ళి గంభీర్ బికేమ్ ది హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. గంభీర్ మనము అతని స్పీచెస్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ హీ రిపీటెడ్లీ సేస్ దట్ ఐ హేట్ లూజింగ్, విన్నింగ్ ఈజ్ ది ఓన్లీ హ్యాబిట్, విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ ఈజ్ ది హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్. ఇలాంటి చాలా పెద్ద లెక్చర్స్ ఇస్తుంటాడు గౌతమ్ గంభీర్. బట్ ఇప్పుడు నేను గౌతమ్ గంభీర్ గురించి ఎందుకు మాట్లాడుతూ అంటున్నానంటే about the contradictions of Gautam Gambhir. See, if you want to counter Gautam Gambhir, you don't have to dig anything or you don't have to talk about anything. Gautam Gambhir ne కౌంటర్ చేసుకుంటాడు. గౌతమ్ గంభీర్ 2 years బ్యాక్ ఒక స్టేట్మెంట్ చేస్తే దాన్ని కౌంటర్ చేయాలంటే గౌతమ్ గంభీర్ ప్రెజెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూపిస్తే చాలు. గౌతమ్ గంభీర్ ప్రెజెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్న దాన్ని కౌంటర్ చేయాలంటే గౌతమ్ గంభీర్ 6 నెలల ముందు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూపిస్తే చాలు. బికాస్ గౌతమ్ గంభీర్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, ఈజ్ మ్యాన్ ఆఫ్ యూటర్న్స్, ఈజ్ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ కాంట్రడిక్షన్స్. ఎంత కాంట్రడిక్షన్స్ అయిందో ఒకసారి చూద్దాం. कोई एक कोच, कप्तान, कोई एक सीनियर प्लेयर, कोई एक जूनियर प्लेयर आपको कोई ट्रॉफी नहीं जिता सकता. And yes, people can keep forgetting about it. I'm the same guy who got results in England as well with a young team, and I'm sure you guys will forget very soon because a lot of people keep talking about New Zealand. And I'm the same guy who won Champions Trophy and Asia Cup as well. Gautam Gambhir has repeatedly said that England series లో 2-2తో సిరీస్ డ్రా అయినప్పుడు జర్నలిస్ట్ యూజ్ ద వర్డ్ ట్రాన్సిషన్ అంటే గౌతమ్ గంభీర్ ఇట్లా వెంటనే ఏం చెప్పాడంటే ట్రాన్సిషన్ అనే పదం వాడొద్దు, ఐ హేట్ దాట్. ఇది ఒక యంగ్ టీమ్, ఇన్ఎక్స్పీరియన్స్ టీమ్ అంతే. బట్ ఇండియా ఈజ్ ఇండియా. ఎప్పుడు ఒక ఇండియన్ టీంకి ఆడుతున్నప్పుడు ట్రాన్సిషన్ లాంటి పదాలు ఎక్స్క్యూజెస్ వాడొద్దు అంటాడు. నిన్న ఇన్ ద సెన్స్ మనం టెస్ట్ సిరీస్ ఓడిపోయిన రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో హీ యూజ్ ద వర్డ్ ట్రాన్సిషన్. అఫ్ కోర్స్ హీ ఆల్సో స్టార్టెడ్ ద సెంటెన్స్ విత్ ఐ హేట్ ద వర్డ్ ట్రాన్సిషన్ అని, బట్ స్టిల్ హీ యూజ్ ద వర్డ్ ట్రాన్సిషన్ అండ్ సెడ్ ఇది చాలా యంగ్ టీము, 10 టెస్టులు 15 టెస్టులు కూడా ఆడని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇన్ఎక్స్పీరియన్స్ టీము, న్యూజిలాండ్తో ఆడినప్పుడు సీనియర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు యంగ్ టీమ్ అని చెప్పి వాడాడు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రాన్సిషన్ ఇస్. వెన్ you've got in test cricket, when you've got your batting lineup which is literally played less than 15-20 test matches. సో హీ కాంట్రాడిక్టెడ్ హిజ్ ఓన్ స్టేట్మెంట్. అయితే ఈ కాంట్రాడిక్షన్స్ గురించి మాట్లాడే ముందు నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం తిట్టొచ్చు, పొగడొచ్చు, ఏదైనా కావచ్చు. గంభీర్లో మనం క్రిటిసిజమ్స్ ఉండొచ్చు, కొన్ని అప్రిషియేట్ చేసే ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ వన్ థింగ్ నేను ఎప్పుడు క్లియర్గా ఉండేవాడిని ఏంటంటే గంభీర్ ఎక్స్క్యూజెస్ చెప్పడం అని. ఆల్వేస్ ఫర్మ్లీ బిలీవ్ దట్ గంభీర్ ఎక్స్క్యూజెస్ చెప్పాడు, యూ విల్ టేక్ ఇట్ ఆన్ హిస్ చిన్ ఒకవేళ ఓడిపోయినా అని చెప్పేసి. దాని గురించి గంభీర్ ఏమంటున్నారు ఒకసారి చూడండి. I don't give excuses. I've never done that in the past. I will never do it in the future as well. చూసారా గంభీర్ ఈస్ సేయింగ్ ఐ హేట్ ఎక్స్క్యూజెస్. ఇంకా ఏమంటాడో చూద్దాం గంభీర్. 3 days back
3 days before the start of the first test match, we were in Australia. And suddenly you come back from there and you have to join a test team, and you've got 2 days to plan with the test side. ఇదేంటి గంభీర్ గారు, ఐ హేట్ ఎక్స్క్యూజెస్ అని చెప్పి దానికి ఫాలో అప్ అన్ని ఎక్స్క్యూజెస్ చెప్పారు. అఫ్ కోర్స్ ఎన్ టీమ్ కావచ్చు, అఫ్ కోర్స్ ట్రాన్సిషన్ టీమ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. బట్ మీరు అవన్నీ మామూలుగా చెప్తే అయిపోయేదాన్ని ఐ హేట్ ఎక్స్క్యూజెస్, ఐ హేట్ ట్రాన్సిషన్ అంటారు, మళ్ళీ ట్రాన్సిషన్ ఎందుకు ట్రాన్సిషన్ వల్ల ఇలా అవుతుందని చెప్తారు. ఐ హేట్ ఎక్స్క్యూజ్ అంటారు, మళ్ళీ ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఇప్పుడు 3 రోజుల ముందు టెస్ట్ సిరీస్కి 3 రోజుల ముందు ఆస్ట్రేలియాలో ఉన్నాము అనే ఎక్స్క్యూజ్ ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు అలా ఆర్గనైజ్ చేసుకోలేరా? మీకు ముందే తెలీదా? FTP తెలుసు కదా, ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ తెలుసు కదా, మీకు నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఉంటుంది అని మీకు తెలుసు కదా. అది తెలిసినప్పుడు టెస్ట్ ప్లేయర్స్ని అక్కడ నుంచి తగ్గించాలి, లేకపోతే వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అని కూడా తెలియాలి కదా. లేకపోతే అక్కడ ఏదో ఇంతకుముందు మనం ఇట్స్ నాట్ ఎ న్యూ ఫినామినా దట్ NCAలో ఉండే లక్ష్మణ్ ఇక్కడ ఉంటే వేరే సిరీస్కి ప్లాన్ చేసుకోవడానికి హెడ్ కోచ్ ద్రావిడ్ ఉండేవాడు. అలాంటివి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రాహుల్ ద్రావిడ్ డిడ్ దాట్. ఒకటేసారి వెంటనే సిరీసెస్ ఉంటే రాహుల్ ద్రావిడ్ ఏం చేసేవాడంటే లక్ష్మణ్ని ఒక టీంతో పంపించి ఒక టెస్ట్ సిరీస్ టీంతో రాహుల్ ద్రావిడ్ ఉండడం అలాంటివి చేసేవాడు. మీకు ఆ ప్లానింగ్ లేదంటే మీకు ఎప్పుడు జజ్బా, జునూన్, ఇవి ప్యాట్రియాటిజం, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇవే కాకుండా ప్లానింగ్, విజన్ అంటూ ఉండాలి కదా. ప్లానింగ్ గురించి మాట్లాడమంటే ప్యాట్రియాటిజం అంటారు, విజన్ గురించి మాట్లాడాలంటే జూనూను టేక్, ఇట్లా మొత్తం ఏదో ఫ్రీడమ్ ఫైటర్ అలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారు తప్ప ఒక స్పోర్టింగ్ లాంగ్వేజ్, ఒక విజన్, ఒక అట్లాంటిది ఏమి ఉండదు. మీకు ఒక స్ట్రక్చర్, ఒక అసలు ఏముండదు. మొత్తం ఫ్రీడమ్ ఫైటర్, పేట్రియాటిక్, నేషనలిస్టిక్ లాంగ్వేజ్ తప్ప ఏముండదు. ఇప్పుడు ఎక్స్క్యూజెసే వదిలేద్దాం. మీరు జనరల్లీ ఎప్పుడు ఒక పదం చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారంటే cricket is a team game, cricket is a team is as good, a coach is as good as its team, a captain is as good as its టీమ్ అని చెప్పి. అంటే మీరు ఏంటంటే ఒక ఇండివిజువల్గా స్టార్ కల్చర్ని బ్రేక్ చేస్తా అని చెప్పి వచ్చారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే మీకు స్టార్ కల్చర్ మీద మీ ప్రాబ్లం కాదు, ఆ స్టార్ కల్చర్లో మీరు స్టార్ కాదని ప్రాబ్లం ఏమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఏం చెప్పారో ఒకసారి చూడండి, చూసారు కదా. అదేంటంటే S6 దట్ సెంట్ ఇండియా ఇంటూ జుబిలియేషన్ అని చెప్పి, దట్ మేడ్ ఇండియా జుబిలియేట్ అని చెప్పి 2011 వరల్డ్ కప్లో ధోని 6 గురించి క్రికిన్ఫో వాళ్ళు ఏదో ఒక హార్మ్లెస్ పోస్ట్ చేస్తే దీనికి ఇంత సీరియస్గా ఆ 6 ఒకటే ఏంటి, ఇది టీమ్ ఎఫర్ట్ ఇది అని చెప్పి పెద్ద లెక్చర్ వేశాడు. అసలు అక్కడ ధోని వల్లే వరల్డ్ కప్ గెలిచామని అతను ఏం పెట్టలేదు క్రికిన్ఫో. వాళ్ళు చెప్పింది ఏంటంటే దట్ వాజ్ అ విన్నింగ్ షాట్ ఆబ్వియస్లీ. సో ఆ 6 తర్వాత ఆఫ్కోర్స్ ఇండియా అంతా ఎరప్ట్ అయింది హ్యాపీనెస్తో అని చెప్పి ఇంటెన్షన్తో చెప్తే, ఈయన దానికి క్రికెట్ ఈజ్ ఏ టీమ్ స్పోర్ట్, క్రికెట్లో అందరు కొడతారు, నువ్వు ధోనినే ఇట్లా మొత్తం ఇది ప్రతిసారి గంభీర్ నుంచి చూసిన బిహేవియరే చూశారు. ఇదే గంభీరు ఇప్పుడేమన్నాడో ఒకసారి చూడండి. During my first press conference when I took over as the head coach, Indian cricket is important, I'm not important. And I sit here, say exactly the same thing. I'm the same guy who got results in England as well. And I'm the same guy who won Champions Trophy and Asia Cup as well. చూసారు కదా, ఆయన స్టార్ట్ చేసింది ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ అని. బట్ దాన్ని మొత్తం ఏం చేసేసరికి ఐ వాజ్ ద మ్యాన్ హూ వన్ ఏషియా కప్ అంటాడు. సో ఐ వాజ్ ద గై హూ వన్ ఛాంపియన్స్ ట్రోఫీ అంటాడు. ఐ వాజ్ ద గై హూ డ్రూ సిరీస్ ఇన్ ఇంగ్లాండ్ అంటాడు. సో మీరు కూడా ఐ అని అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ ఏంటి, అది టీమ్ గేమ్ కదా, కోచ్ కెప్టెన్ లేడా, ప్లేయర్స్ లేరా? మీ విషయంకి వచ్చేసరికి మాత్రం అలా అనుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పొచ్చు నా ఇంటెన్షన్తో అనలేదు అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడు ఏం చెప్తారు, మీరు రీసెంట్లీ ఒక ఇష్యూ చేశారు. ఏంటంటే ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ అయి ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయి 3వ మ్యాచ్ మనం గెలిచాము. ఆ 3వ గెలిచిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మంచి పార్ట్నర్షిప్ చేసి గెలిచాం. రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు, ఇద్దరు అన్బీటర్ ఉన్నారు, గెలిచారు. అండ్ ఎవ్రీవన్ సెలబ్రేటెడ్ బికాజ్ చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇండియాకి ఆడుతున్నారు అండ్ దే వేర్ అమంగ్స్ట్ రన్స్ అని చెప్పి ఇండియా గెలిచిందని చాలామంది సెలబ్రేట్ చేస్తే, మీరు దాన్ని తట్టుకోలేక ఒక వారం తర్వాత ఒక స్టేట్మెంట్ చేశారు ఏంటంటే వీ డోంట్ లైక్ టు సెలబ్రేట్ సిరీస్ లాసెస్ అని చెప్పి. అక్కడ ఎవరు సిరీస్ లాస్ సెలబ్రేట్ చేయలేదు, 3వ మ్యాచ్ గెలిచామని సెలబ్రేట్ చేశారు. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రన్స్ కొట్టారని సెలబ్రేట్ చేశారు. ఒక పాయింట్ టేకెన్, యూ డోంట్ సెలబ్రేట్ సిరీస్ విన్ కానీ మీరు సెలబ్రేట్ చేయను అని చెప్పారు. మరి ఇప్పుడేంటి, ఇంతకుముందు మీరు విన్న స్టేట్మెంట్లో ఐ వాజ్ ద గై హూ డ్రూస్ ఇంగ్లాండ్ సిరీస్ అంటారు. ఇంగ్లాండ్ సిరీస్ డ్రా అయింది కదా, అదెందుకు మీరు అచీవ్మెంట్లా ఏషియా కప్ గెలిచిందాన్ని, ఛాంపియన్స్ లీగ్ గెలిచిందాన్ని, ఆ రెండింటితో సమానంగా సేమ్ పేజ్లో డ్రా అయిన ఇంగ్లాండ్ సిరీస్ గురించి ఎందుకు చెప్తున్నారు? వీ వర్ టోల్ దట్ యువర్ ఎలర్జిక్ టు లాసెస్ కదా, అంటే అవుట్ రైట్ విన్ కాకుండా మిగతాది ఏదైనా సరే మీకు పట్టదు కదా, యూ వాంట్ ఓన్లీ విన్నింగ్ కదా, యూ ప్లే ఓన్లీ ఫర్ విన్నింగ్ కదా, మరి డ్రాని ఎందుకు మీరు ఎలివేట్ చేసుకుంటున్నారు? సో ఇదే కాంట్రడిక్షన్, మీరు ఒకటి అంటారు ఇంకోటి చేయరు. అండ్ సెలెక్షన్స్ గురించి కూడా మాట్లాడదాం, నాట్ జస్ట్ టెస్ట్ క్రికెట్. దిస్ వీడియో ఈజ్ మోర్ అబౌట్ గౌతమ్ గంభీర్ ద పర్సన్, సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు టెస్ట్ క్రికెట్ ఆర్ ద రీసెంట్ డిబాకిల్స్. యశస్వి జైస్వాల్ గురించి మీరు రిపీటెడ్లీ చెప్పేవాళ్ళు ఏంటంటే హీ ఈజ్
అండ్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతను ఐపీఎల్కి ముందు కూడా అన్ని రంజీల్లో కానీ డొమెస్టిక్లో కానీ చాలా బాగా ఆడేవాడు. అతను జస్ట్ టెస్టులకో దీనికో పరిమితం చేయకూడదు, 3 ఫార్మాట్లు ఆడాలి అనేవాళ్ళు. అతను 3 ఫార్మాట్లు ఆడడానికి అర్హత ఉన్నా సరే, వన్డేల్లో రోహిత్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ప్లేస్ లేదు, రిజర్వ్గా ఉన్నారనుకున్నాం. T20లో ఏమైందంటే అభిషేక్ శర్మతో హీ వాజ్ ద ఓపెనర్ బిఫోర్. అతని టెస్ట్ అసైన్మెంట్స్ వల్ల అతనికి బ్రేక్ ఇచ్చి అతనికి రెస్ట్ ఇచ్చి వేరే వాళ్ళు ట్రై చేశారు, వేరే వాళ్ళు పర్ఫామ్ చేసి ఉండొచ్చు. బట్ యశస్వి జైస్వాల్ టీంలో కూడా స్క్వాడ్లో కూడా ఉండనంత వర్స్ట్గా ఆడట్లేదే. మీరే చెప్పేవాళ్ళు కదా వేరే వాళ్ళని తిట్టడానికి, యశస్వి జైస్వాల్ ఇలా ఆడుతున్నాడు అలా ఆడుతున్నాడు అని చెప్పి, మరి ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? मेरा मानना है यशस्वी जायसवाल को इंडिया की T20 टीम में होना चाहिए और सिर्फ एक टूर्नामेंट के लिए नहीं, अगले वर्ल्ड कप के लिए, अगले वर्ल्ड कप के लिए. यशस्वी जायसवाल ने सिर्फ IPL में अच्छा नहीं किया, डोमेस्टिक क्रिकेट में 200 बनाए, 300 बनाए, वनडे क्रिकेट में 200 बनाए विजय हजारे में. तो ये जो IPL में किया है ये सिर्फ आइसिंग ऑन द केक था. इसलिए यशस्वी जायसवाल को तीनों इनफैक्ट फॉर्मेट में होना चाहिए. సో ఇలా మీరు రిపీటెడ్లీ మీరు ఒకప్పుడు ఎక్స్పర్ట్గా స్టార్ట్ స్టూడియోలో కూర్చొని అన్నవే ఇప్పుడు మీరు కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు. సంజు శాంసన్ గురించి, సంజు శాంసన్ ఇస్ ద బెస్ట్ వికెట్ కీపర్ ఇన్ ద కంట్రీ, ప్రతి ఫార్మాట్ ఆడాలి, ఇది ఆడాలి అది ఆడాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సంజు శాంసన్ T20లో పర్ఫామ్ చేస్తున్నా కూడా తీసుకోరు. వన్డేస్లో అసలు ఏ రీజన్తో తీసేసారో కూడా తెలియదు. అట్లీస్ట్ స్క్వాడ్లో రిజర్వ్స్లో కూడా ఉండడు. అండ్ వన్డేస్లో అవుట్ ఆఫ్ ది బ్లూ ధ్రువ్ జురేల్ అనే వికెట్ కీపర్ వస్తాడు. ధ్రువ్ జురేల్ ఇస్ అన్ అవుట్ స్టాండింగ్ టాలెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సంజు శాంసన్ ఎందుకు తీసారో తెలియదు. ఇదే వేరే కోర్స్ తీసేస్తుంటే మీరు దాన్ని పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు. సంజు శాంసన్ T20లో హీ వాజ్ ది డెసిగ్నేటెడ్ ఓపెనర్ విత్ అభిషేక్ శర్మ, బట్ అతన్ని మీరు తీసేశారు శుభ్మన్ గిల్ ప్లేస్లో. శుభ్మన్ గిల్ ఐ హ్యావ్ నో డౌట్ దట్ హీ విల్ క్రాక్ T20 క్రికెట్ ఇన్ ఫ్యూచర్. బట్ ఇప్పుడు సంజు శాంసన్ తీయడానికి రీజన్ లేదు. ఒకవేళ మీరు శుభ్మన్ గిల్ ఈజ్ హైలీ రేటెడ్ ప్లేయర్ అని అతను పెట్టుండొచ్చు, దాంట్లో ఇష్యూ లేదు. బట్ ఇదే వేరే కోచ్ చేస్తుంటే, ఇంతకుముందు మీరు ఎక్స్పర్ట్గా ఉన్నప్పుడు చేస్తుంటే మీరు ఆ కోచ్ని తిట్టేవాళ్ళు. సంజు శాంసన్ని మిడిల్ ఆర్డర్కి షఫుల్ చేస్తారు, మళ్ళీ మిడిల్ ఆర్డర్లో నుంచి ఒకసారి డ్రాప్ చేస్తారు, ఇలా అన్సర్టైనిటీ తెచ్చి ఆ ప్లేయర్ అవుట్ ఆఫ్ ఫార్మ్ అయ్యే వరకు ఇలా చేస్తారు. సో మీరు ప్రతీది ఇలాగే కాంట్రడిక్షన్. మ్యూజికల్ చైర్స్, అసలు ఎప్పుడు ఎవరే పొజిషన్ ఆడతారో తెలుసు. ఐఎమ్ ఆల్ ఫర్ బ్యాటింగ్ ఫ్లెక్సిబిలిటీ, ఓపెనర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ ఆర్డర్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అని నేను అనుకుంటా. బట్ టెస్టుల్లో కూడా ఒక వైట్ బాల్ యాటిట్యూడ్ తేవడం అనేది. మీరు ఇంకొకటి కూడా యూ యూస్ టు రిపీటెడ్లీ సే, ఒక అరిగిపోయిన టేప్ రికార్డర్లో చెప్పేవాళ్ళు ఏంటంటే बैट्समैन विन मैचेस, बॉलर्स विन टूर्नामेंट्स అని చెప్పేసి. वो खत्म होना बहुत जरूरी है. बैट्समैन अगर 1000 रन भी बनाता है तो कोई गारंटी नहीं है कि टेस्ट मैच जीतेंगे, लेकिन बॉलर अगर 20 विकेट लेते हैं तो 99% गारंटी कि हम टेस्ट मैच जीतेंगे. कोई भी फॉर्मेट, बॉलर्स आपको टूर्नामेंट जिताते हैं, बॉलर्स आपको मैचेस जिताते हैं. तो आई होप ये जो वक्त होगा ये हम बॉलर्स की ज़्यादा बात करेंगे एज कम्पेयर टू बैटर्स. ఆ కోర్టు నేను నిజాలు పక్కన పెడితే ఒక సెంటిమెంట్ పరంగా కరెక్ట్ ఏంటంటే బౌలర్స్ విన్ మ్యాచెస్ అండ్ ఇట్ ఈస్ అండ్ మోర్ అగ్రెసివ్ సెలెక్షన్ అనేది, బౌలర్స్ని ఎక్కువ తీసుకోవడం అనేది. బట్ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు టెస్టుల్లో కూడా ఆల్రౌండర్స్ని, బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ని తీసుకుంటున్నారు. ఇంగ్లాండ్ సిరీస్, ఆస్ట్రేలియా సిరీస్లో, టెస్ట్ సిరీస్లో 2.5 బౌలర్స్తో ఆడారు. సో ఇప్పుడు నితీష్ రెడ్డి అనే ప్లేయర్ని మీరు బ్యాక్ చేస్తున్నారని చాలామంది తిడతారు. అఫ్కోర్స్ నితీష్ రెడ్డి మైట్ బీ అ గ్రేట్ పొటెన్షియల్ నెక్స్ట్ మంచి ప్లేయర్ అవ్వచ్చు. బట్ మీరు చేసేది ఏంటంటే ఆ అన్సర్టెనిటీ వల్ల అటు ఆ ప్లేయర్ డెవలప్ కాడు, ఇటు బయట నుంచి కూడా అతను తిడుతూ ఉంటారు. ఇటు తీసుకొని బౌలింగ్ ఇవ్వరు, అటు తీసుకొని బ్యాటింగ్ ఇవ్వరు. సో ఈ షఫ్లింగ్ వల్ల అతనికి మొత్తం ఆ ప్లేయర్ గందరగోళంలో పడ్డాడు, టీంకి కూడా నష్టం అవుతుంది. సో యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యూటర్న్స్. మీరు ఒక్కొక్కటి చెప్పింది ఒకటి చేసేది ఒకటి. మ్యూజికల్ చైర్స్ ఏమైనా అంటే ప్లానింగ్ చేయండి అంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళు ఓపెనింగ్ చేస్తారండి వచ్చి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లేకపోతే మహాత్మా గాంధీ వచ్చి బౌలింగ్ చేస్తారా? సో ఈ జజ్బా, జునూను, ఇవన్నీ ప్యాషన్, ఈ పేట్రియాటిజం ఇవన్నీ ఉంటాయి. బట్ క్రికెట్కి కావాల్సింది ప్లానింగ్ కావాలి, ఇవన్నీ కావాలి. ఐఎమ్ స్టిల్ సేయింగ్ యూఆర్ నాట్ ది సోల్ రీజన్ వై ఇండియా ఇస్ ఇలా అవ్వడానికి. నేను ఇప్పటికీ చెప్తా, గంభీర్ని తీసేసినా కూడా ఇండియన్ టెస్ట్ ఫార్చ్యూన్స్ వెంటనే మారుతాయని. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, ఇండియా మరీ అంత దారుణమైన పరిస్థితులు కూడా లేదు దట్ ఒక మిరాక్యులస్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, అలాంటి పరిస్థితి కూడా ఏం లేదు. ఇండియా ఈ స్టిల్ ఇన్ గుడ్ షేప్. జస్ట్ ఒక ఫ్యూ థింగ్స్ కావాలి, ఫ్యూ ట్వీక్స్ కావాలంతే. బట్ మీరు ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయకుండా, ఒక విజన్ ఏం లేకుండా, ఇప్పుడు ఇండియా అనేది ఒక ఇన్ఎవిటబిలిటీ ఉండేది. ఇండియా హోమ్లో టెస్ట్లు ఆడుతుందంటే ఈజీగా విన్ అయిపోతుంది అని. దానివల్ల ఏమైపోతుందంటే ఆ విన్స్కి గ్రేట్నెస్ లేకుండా పోయింది. మనం 12 సంవత్సరాలు గెలిచిన దానికి పిచ్చ ఈజీ, చాలా ఈజీ అని. ఇప్పుడు ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ రిమైండర్ దట్ అవన్నీ అంత ఈజీ కాదు, మన టీమ్స్ అంత బాగా ఆడినందుకే గెలిచాయని. సో అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఆ విన్స్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ ఏది ఇన్ఎవిటబుల్ కాదు, ఏది ఈజీ కాదు. ఇట్ నీడ్స్ ఎఫర్ట్, ఇట్ నీడ్స్ ప్లేయర్స్ ఎఫర్ట్స్, ఇట్ నీడ్స్ సివియర్ డెడికేషన్ ఫ్రమ్ ఆల్ ది ప్లేయర్స్. సో లెట్స్ హోప్ దట్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు నెక్స్ట్ అయినా సరే కొంచెం ఈ
సైకోబాబులు ఏదైతే ఉంటుందో మోటివేషన్స్, జునూన్, జజ్బా, పేట్రాటిజం, నేషనలిజం ఇట్లాంటి పదాలు కాకుండా he'll talk more in cricketing terms and he'll make more cricketing sense and takes Indian cricket forward because he has a 3-year contract 2027 వరకు ఉంది. ఆ కాంట్రాక్ట్ మధ్యలో టర్మినేట్ చేయొచ్చు వేరే విషయం, బట్ నోయింగ్ హిస్ పొలిటికల్ అఫిలియేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ హీల్ కంటిన్యూ టిల్ 2027 కాబట్టి లెట్స్ హోప్ దట్ గౌతమ్ గంభీర్ ఈ కాంట్రడిక్షన్స్ అన్ని దాటుకొని టీమిండియా ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతాడని అండ్ టీమిండియాని ముందుకు తీసుకెళ్తాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ.